హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య మధుతో ముందుగా ఇంటికి కావలసిన సామాను కొనుక్కొని దాని పక్కనే సూపర్ మార్కెట్ ఉండడంతో అందులో ఇంటికి కావలసిన సరుకులను తీసుకుంటోంది మధు. ఆదిత్య మధుని పిలిచి, నీకు పర్సనల్గా ఏమన్నా కావాలి అంటే అది కూడా తీసుకో, ఇక్కడ అన్నీ ఉన్నాయి అని చెప్పాడు ఆదిత్య. బావా, నేను అన్నీ తీసుకున్నాను, ఇక బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్దాము అని అంటుంది మధు. నీకు కావలసిన పర్సనల్ థింగ్స్ కూడా తీసుకున్నావు కదా అని మరోసారి అడుగుతాడు ఆదిత్య. నేను అన్నీ తీసుకున్నాను బావా అని అంటుంది మధు. సరే పద అనగానే మధు బయటికి వస్తుంది. సూపర్ మార్కెట్కి ఎదురుగా పూల మొక్కలను చూసి మధు ఆదిత్యతో, బావా, నాకు ఒక తులసి మొక్కను కొనిపెట్టవా అని అడుగుతుంది. ఆదిత్య ఆశ్చర్యంగా మధుని చూస్తూ, ఇంట్లో చాలా మొక్కలే ఉన్నాయి కదా మధు, మళ్ళీ ఈ మొక్క ఎందుకు అని అంటాడు. మధు ఆదిత్య వైపు చూసి, ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి, తులసి లేని ఇల్లు ఇల్లే కాదు, ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి బావా, అప్పుడే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది, ఆ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు. సరే పద అని అంటాడు ఆదిత్య. మధు తులసి మొక్కను కూడా తీసుకుని, బావా, నాకు ఒక చిన్న సందేహం, ఈ వస్తువులు, ఈ సరుకులు, ఇవన్నీ ఇంటికి ఎలా తీసుకెళ్ళి వెళ్తాము అని అంటుంది. ఆదిత్య మధు చేతిలోని తులసి మొక్కను కూడా తీసుకొని ఆ వస్తువుల దగ్గర పెట్టి ఆ షాప్ ఓనర్ని పిలిచి, ఆదిత్య ఆ షాప్ ఓనర్తో 5 నిమిషాలు మాట్లాడి మధు దగ్గరికి వచ్చి, ఇక వెళ్దామా అని అంటాడు. మధు, మరి వీటిని అన్నిటినీ ఏం చేద్దాము అని అంటుంది మధు. మధు, ముందు నువ్వు బండెక్కు, వాటినన్నింటినీ ఆ షాప్ ఓనర్ జాగ్రత్తగా మన ఇంటి దగ్గరికి చేరుస్తాడు, సరేనా అని చెప్పాడు ఆదిత్య. మధు తల గుండ్రంగా ఊపి ఆదిత్య బండి ఎక్కింది. ఆదిత్య నేరుగా ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి బండిని ఆపి మధుని లోపలికి పద అని అంటాడు. ఇంకేం కొనాలి, ఇంటికి కావలసిన సామాన్లన్నీ కొన్నాం కదా బావా, ఇక మనం ఇంటికి వెళ్దాం అని అంటుంది మధు. ఆదిత్య మధు చేతిని పట్టుకుని షాపింగ్ కాంప్లెక్స్లోకి తీసుకుని వెళ్తాడు. అందులో ఒక పెద్ద షాప్లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉండే ఒక సేల్స్ గర్ల్ వచ్చి, మీకేం కావాలి సార్ అని అడుగుతుంది. డైలీ వేర్కి డ్రెస్సులను చూపించండి అని అంటాడు ఆదిత్య. అలాగే సార్. ఎవరికి సార్ అని అడుగుతుంది. ఆ సేల్స్ గర్ల్ ఆదిత్య మధుని చూపించాడు. ఓకే సార్, ఎంత రేంజ్లో చూపించమంటారు అని అడుగుతుంది. మంచి డ్రెస్సులు కాస్ట్ అయినా పర్లేదు, చూపించండి అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వెనకాలే వెళ్తుంది. సేల్స్ గర్ల్ ఒక్కొక్క డ్రెస్ చూపిస్తూ దాని యొక్క ప్రైజెస్ కూడా చెప్తూ ఉంటుంది. ఆదిత్య మధు వైపు చూసి, నీకు నచ్చిన డ్రెస్సులను సెలెక్ట్ చేసుకో అని అంటాడు. మధు ఆదిత్య వైపు చూసి చిన్నగా, ఆదిత్యకి మాత్రమే వినపడేలా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ డ్రెస్సెస్ కొంటున్నావు, నీవు తెచ్చిన డ్రెస్సులు ఉన్నాయి కదా బావా, అవి చాలు అని అంటుంది. ఆదిత్య మధుని సీరియస్గా చూడడంతో, సరే సరే అలా చూడకు అని మధు సేల్స్ గర్ల్ చూపిస్తున్న డ్రెస్సులను చూస్తూ అందులో తనకు నచ్చిన 2 డ్రెస్సులను సెలెక్ట్ చేసుకుంది. మధు సెలెక్ట్ చేసిన 2 డ్రెస్సులని పక్కన పెట్టి మరోవైపుకు వెళ్ళి తనకు నచ్చిన మరో 3 డ్రెస్సులు తెచ్చి మొత్తం ఈ 5 డ్రెస్సులని ట్రయల్ రూమ్లోకి వెళ్ళి వేసుకునిరా అని అంటాడు ఆదిత్య. మధు తల గుండ్రంగా ఊపి ఆ డ్రెస్సుల్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళి ఒకటి వేసుకుని బయటకి వచ్చింది. ఆదిత్య ఎదురుగా నిలబడుతుంది. నీకు ఫ్రీగా ఉందిగా, ఉంటేనే తీసుకో అని అంటాడు. ఇది బాగుంది బావా అని అంటుంది. సరే వెళ్ళి మిగిలిన డ్రెస్సులు కూడా ఒకసారి వేసుకొనిరా అని చెప్పాడు ఆదిత్య. మధు అలానే అని ట్రయల్ రూమ్లోకి వెళ్ళి
ఒక్కొక్కటిగా డ్రెస్సులను వేసుకొని బయటకు వచ్చి ఆదిత్యకి చూపిస్తూ ఉంది. మధుకి తెలియకుండా ఆదిత్య తన ఫోన్తో మధుని ఫోటోలు తీస్తున్నాడు. మధు ఆదిత్య వైపు చూసి, బావా అన్నీ బాగానే ఉన్నాయి, వీటిలో 2 తీసుకుందాం చాలు అని అంటుంది. ఆదిత్య ఆ సేల్స్ గర్ల్ని పిలిచి ఈ డ్రెస్సులన్నీ ప్యాక్ చేయమని చెప్పాడు. ఆదిత్య అలానే మధు వైపు చూసి చిన్నగా మధు చెవి దగ్గర చేరి, మధు ఇక్కడ పర్సనల్ థింగ్స్ కూడా ఉన్నాయి, అటు చూడు అని అంటాడు. మధు ఆదిత్య చెప్పిన వైపు చూసింది. మధు కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేతులు పెట్టుకుని ఆదిత్య వైపు చూసింది. ఆదిత్య మధు వైపు చూసి, అవి కూడా నీకు కావాలి కదా అని మొహమాటంగానే అడుగుతాడు ఆదిత్య. సేల్స్ గర్ల్ వచ్చి, మేడం ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుంది. మధు ఆదిత్య వైపు చూసి గట్టిగా కళ్ళు మూసుకుని రామ అని అనుకుంటూ సేల్స్ గర్ల్ చెవిలో చిన్నగా చెప్పింది. సేల్స్ గర్ల్ కూడా చిన్నగా నవ్వుకుని, రండి మేడం నేను చూపిస్తాను అని అంటుంది. ఆదిత్య మధు వైపు చూసి, నేను ఇక్కడే ఉంటాను, నీకు నచ్చినవి తీసుకో అని చెప్పాడు. సేల్స్ గర్ల్ మధుతో మీ సైజ్ ఎంత మేడం అని అడుగుతుంది. మధు చిన్నగా ఆ అమ్మాయికి మాత్రమే వినపడేలా చెప్పింది. మీరు ఏ బ్రాండ్ వాడుతారు మేడం అని అడుగుతుంది ఆ సేల్స్ గర్ల్. మధు తన మనసులో, నా మొహానికి ఒక బ్రాండు, మా అమ్మ ఏది కొంటే అవి వేసుకుంటాం, ఇప్పుడు సడన్గా బ్రాండ్ పేరు చెప్పమంటే నేను ఏమని చెప్పాలి అని అటు ఇటు చూస్తూ, సరే అక్కడ ఉన్న వాటిలో మంచి బ్రాండ్ ఏదో ఆ సేల్స్ గర్ల్ని అడిగితే సరిపోతుంది అని అనుకుని, వీటిలో మంచి బ్రాండ్ ఏదో మీరే చెప్పండి అని అంటుంది మధు. ఆ అమ్మాయి చూపించిన వాటిలో ఇవి బాగున్నాయి, వీటిని ప్యాక్ చేయండి అని అంటుంది మధు. మేడం 2 సెట్స్ చాలా అని అడుగుతుంది. చాలు అని మధు అంటుంది. మధు ఆదిత్య దగ్గరికి వచ్చి, బావా ఇక వెళ్దాము అని అంటుంది. ఆదిత్య మధు వైపు చూసి, నీకు కావలసినవి తీసుకున్నావు కదా అని అడుగుతాడు. ఆ సేల్స్ గర్ల్ వచ్చి, మేడం గారు 2 సెట్స్ మాత్రమే తీసుకున్నారు సార్ అని చెప్పింది. ఆదిత్య మధు వైపు చూసి, 2 సరిపోతాయా అని అడుగుతాడు. మధు చాలా మొహమాటంగా, బావా చిన్నగా మాట్లాడు, బావా ఇక్కడ ప్రతిదీ చాలా కాస్ట్లీగా ఉన్నాయి, ఇక్కడ ఒక సెట్ 800 అట, ఎంత కాస్ట్లీనో అని అంటుంది మధు. మరి బ్రాండెడ్ ఐటమ్స్ కాస్ట్లీగానే ఉంటాయి కదా మధు అని అంటాడు ఆదిత్య. ఆదిత్య ఆ సేల్స్ గర్ల్ వైపు చూసి, మేడం తీసుకున్న 2 సెట్స్తో పాటు అదే బ్రాండ్ అదే సైజులో వేరువేరు కలర్స్తో మరో 4 సెట్స్ని ప్యాక్ చేయండి అని అంటాడు. మధు ఆదిత్య వైపు గుర్రన చూస్తూ, ఎందుకు అన్నీ అని మళ్ళీ నసుగుతుంది మధు. ఆదిత్య సేల్స్ గర్ల్ వైపు చూసి, తీసుకున్నవన్నీ ప్యాక్ చేసి బిల్ చేయండి, మీరు అమౌంట్ చెప్తే నేను బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి పేమెంట్ చేస్తాను అని అంటాడు ఆదిత్య. అక్కడ ఊరిలో సుధాకర్కి భార్గవికి ఈరోజు తొలిరేయి. పంతులు గారు 8:30కి శోభనానికి ముహూర్తం పెట్టారు. తన రూమ్లో భార్గవిని రెడీ చేయడానికి తులసితో పాటు బంధువులలో 2 ఆడవారు కూడా వచ్చారు. తులసి భార్గవి చేతికి బ్లౌజ్, పెట్టికోట్, అలానే పాల నురగ లాంటి తెల్లని చీరను కూడా ఇచ్చి కట్టుకుని రామ్మ అని చెప్పింది. ఆ తర్వాత భార్గవికి భారతి ఇచ్చిన నగలతో చక్కగా ముస్తాబు చేసి భార్గవి తలను చక్కగా దువ్వి తన జడలో 3 మూరలతో మల్లెపూలను పెట్టింది తులసి. భార్గవి పాపెట్లో కుంకుమ పెట్టుకుని నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టి దాని కింద కుంకుమ పెట్టి కళ్ళకు కాటుక పెట్టింది. అలానే లైట్గా పౌడర్ రాసింది భార్గవి. భార్గవి 2 చేతుల నిండా గాజులు వేసుకుంది. భార్గవిని చూడటానికి
చాలా అందంగా ఉంది. ఆ తెల్లని చీరలో తులసి భార్గవిని చూసి, అబ్బా ఎంత అందంగా ఉన్నావే అని అంటుంది. పక్కనున్న ఆడవారు, అక్క, మనము ఇంత కష్టపడి భార్గవిని ఇంత ముస్తాబు చేయడం ఎందుకు? ఎలాగో ఒక గంటలో ఈ ముస్తాబు అంతా సుధాకర్ చేతిలో పడి నలిగిపోతుంది. అలాంటప్పుడు ఇంత అందంగా రెడీ చేయడం అవసరం అంటావా అని భార్గవి వైపు చూస్తూ అంటారు. భార్గవి మనసులో చాలా టెన్షన్ పడుతోంది. అది బయటకు కనిపించకుండా కవర్ చేస్తోంది భార్గవి. అందులో మరో ఆవిడ, పెళ్లిలో సుధాకర్ ఆత్రం చూశాముగా, ఈరోజు ఈ అమ్మాయికి అసలు నిద్ర ఉండదు. అమ్మాయి గదిలోకి వెళ్ళేటప్పుడు ఒళ్ళు నొప్పుల టాబ్లెట్ కూడా తీసుకుని వెళ్ళమ్మా అని అంటుంది. తులసి చిరుకోపంతో, ఆపండి మీ అల్లరి. మీరు కూడా వయసులో మా తమ్ముళ్ళ ప్రేమకు లొంగలేదా, కరిగిపోలేదా ఏంటి? మిమ్మల్ని కూడా ఇలానే ముస్తాబు చేసి పంపించలేదా? అప్పుడు మీరు ఇంతకన్నా ఎక్కువ భయపడినోళ్లే ఇప్పుడు కబుర్లు చెప్తున్నారు అని అంటుంది తులసి. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి జరిగే ముచ్చటే కదా, ఇందులో ఏముంది పెద్ద విడ్డూరం అని అంటుంది తులసి. భార్గవిని రెడీ చేయడంతో వచ్చిన ఆడవారిద్దరూ, మేం వెళ్తున్నాం తులసి వదిన, బయట చాలా పనులున్నాయి కదా అని అంటారు. అలాగే మీరు వెళ్ళండి అని అంటుంది తులసి. తులసి భార్గవి వైపు చూసి, ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ ఏం పడకు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తులసి కూడా బయటకు వెళ్తుంది. భార్గవికి టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. తన బాధని, తన భయాన్ని పంచుకోవడానికి తన చెల్లెలు మధు తన దగ్గర లేదు. పోనీ కృష్ణతో అయినా మాట్లాడదాము అనుకుంటే కృష్ణ ఇంట్లోకి రాకూడదు అని రాజ్యం తులసి అత్తయ్య చెప్పారు. పోనీ అమ్మ అన్న ఈ సమయంలో నా దగ్గర ఉండి ఉంటే బాగుండేది అని అనుకుంటుంది భార్గవి. భార్గవి తనలో తానే, పెళ్ళి అయితే జరిగింది కానీ నా మనసు ఇంకా సుధాకర్ బావని భర్తగా ఒప్పుకోవడం లేదు. సుధాకర్ బావని నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి? పోనీ ఆదిత్యని మరిచిపోవడానికి సుధాకర్ బావని నా భర్తగా యాక్సెప్ట్ చేయటానికి బావని కొద్దిగా టైం అడిగితే బాగుంటుంది కదా. సుధాకర్ బావ నన్ను అర్థం చేసుకుంటాడా? అమ్మో వద్దులే, బావ నన్ను అపార్థం చేసుకుంటే? ఇప్పటికే నా మీద, మా అమ్మ మీద అత్తయ్యకి గాని రాజమత్తయ్యకి గాని మంచి అభిప్రాయం లేదు. ఇప్పుడు నేను ఇలా సుధాకర్ బావని దూరం పెట్టాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? కానీ నా మనసు ఒప్పుకోవట్లేదే. మరి ఎలా ఎలా బావని యాక్సెప్ట్ చేయాలి అని తెగ ఆలోచిస్తోంది భార్గవి. అప్పుడే గదిలోకి తులసి, రాజ్యం ఇద్దరూ వచ్చారు. తులసి భార్గవిని బాగా గమనించి, ఎందుకురా అలా టెన్షన్ పడుతున్నావు? భయం ఏమీ లేదురా, ఇప్పుడు సుధాకర్ నీ భర్త, నీ భర్త దగ్గరికి వెళ్తున్నావు అంతే, టెన్షన్ పడకు, అంతా మంచే జరుగుతుంది అని అంటుంది తులసి. రాజ్యం భార్గవి వైపు చూస్తూ, తులసక్కయ్య, నీదంతా చాదస్తం, కానీ ఈ కాలం పిల్లలకి మొగుణ్ణి ఎలా కొంగున కట్టుకోవాలో బాగా తెలుసు. అందులోనూ భార్గవి ఎవరనుకున్నావు? ఆ దుర్గ కూతురు. ఇలాంటి పనులన్నీ బాగా వచ్చు అని వెటకారంగా అంటుంది. భార్గవికి కాస్త కూడా టెన్షన్ తగ్గట్లేదు. తులసి రాజ్యం వైపు చూసి, రాజ్యం, వంటగదిలో గిన్నెలో వేడి పాలు ఉన్నాయి, పక్కనే వెండి గ్లాస్ కూడా ఉంది. ఆ పాలను వెండి గ్లాసులో పోసి కొద్దిగా తీసుకొని వస్తావా అని అంటుంది. అలానే సుధాకర్ గదిలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసి రా రాజ్యం అని అంటుంది తులసి. అలాగే అక్కయ్య అని చెప్పి రాజ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుధాకర్ కూడా వైట్ అండ్ వైట్లో చాలా అందంగా తయారయ్యాడు. రాజ్యం భారతితో, ముందు సుధాకర్ని గదిలోకి వెళ్ళమని చెప్పక్కయ్యా, భార్గవి రెడీ అయ్యింది, ఒక 10 నిమిషాలకి భార్గవిని గదిలోకి పంపిస్తాము అని చెప్పింది. భారతి రాజ్యం వైపు చూసి, నా కొడుకు పెళ్లిలో నేను ఇలా చేయాలి అలా చేయాలి అని ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు కూడా వాళ్ళ చేత
పూబంతులతో ఆటలాడించాలి. పెళ్ళైన కొత్త జంట చేత మరికొన్ని ఆటలు ఆడించి మన ముచ్చట తీర్చుకునేవాళ్ళం. ఇప్పుడు నా కొడుకుకి ఏ ముచ్చట జరగట్లేదు. ఏమన్నా అంటే నా చెల్లెలు బావగారు ఇక్కడ లేరు. పెళ్లి జరిగింది 3 జంటలకి. ఇప్పుడు ఒక జంటకే ఈ పనులన్నీ చేయిస్తే ఏం బాగుంటుంది అని అంటున్నాడు మీ బావగారు. ఏం చేయమంటావు రాజ్యం, అంతా నా తలరాత అని బాధపడుతుంది భారతి. చంద్రని, రాజాని, లావణ్యని, సరోజని అందరినీ రాజ్యం తన ఇంటికి పంపించేసింది. పెద్దవాళ్ళందరూ రామయ్య, ఆంజనేయులతో కలిసి ఆరు బయట మంచాలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంట్లో ఆడవారు మాత్రమే ఉన్నారు. తులసి భార్గవి వైపు ప్రేమగా చూసి, నువ్వేం టెన్షన్ పడకు, తల వంచుకుని గదిలోకి వెళ్ళు. సుధాకర్ నిన్ను బెడ్ మీదకి తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు. సుధాకర్ అడిగిన వాటికి సమాధానం చెప్పు. సుధాకర్ ఏం చెప్పినా ఏం చేసినా తల ఊపు, వద్దని మాత్రం చెప్పకు, సరేనా అని అంటుంది తులసి. తులసి మాటలకి భార్గవి మరింత టెన్షన్ పడిపోతూ ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. తులసి నవ్వుతూ, భయపడుతున్నావా అని అడిగింది. భార్గవి తల పైకెత్తి తులసి వైపు చూస్తూ అవునని తల నిలువుగా ఊపింది. తులసి భార్గవిని తన వడిలో పడుకోబెట్టుకుని తన తలని నిమురుతూ, భార్గవి, ఈ మాటలు మీ అమ్మ చెప్పాలి, కానీ ప్రస్తుతానికి మీ అమ్మ ఇక్కడ లేదు కాబట్టి మీ అమ్మ స్థానంలో నేను ఉండి చెప్తున్నాను, విను. ప్రతి ఆడపిల్లకి ఈ తొలిరేయి అనేది ఒక మధురమైన ఘట్టం. నీలాగే ప్రతి ఆడపిల్ల మొదట్లో చాలా టెన్షన్ పడుతుంది. అంతెందుకు, నాకు 16 ఏళ్లకే మీ మావయ్యని ఇచ్చి పెళ్లి చేశారు. వయసులో నాకంటే 9 ఏళ్ళు పెద్దవాడు మీ మావయ్య. నేనేమో సన్నగా ఉండేదాన్ని. మీ మావయ్య ఆ జానుబాహుడు, ఆ మీసాలు, ఆ కండలు చూసి నాకు భయమే వేసేది. మీ మావయ్యకి నాకు పెళ్లి జరిగిన తర్వాత మాకు కూడా ఇలానే శోభనానికి ముహూర్తం పెట్టారు. నీవు ఇప్పుడు ఎంత టెన్షన్ పడుతున్నావో అంతకన్నా 10 టెన్షన్ నాకు ఆ టైంలో వేసింది. నాకు ఆ టెన్షన్తో చెమటలు పట్టి ఒక రకమైన జ్వరమే వచ్చేసిందనుకో. అప్పుడు మా అమ్మ ఇలానే నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని, చూడు తల్లి, నువ్వు ఇలా భయపడితే ఎలా, ధైర్యంగా ఉండాలి. ఆంజనేయులు ఇప్పుడు నీ భర్త. భర్త ఏం చెప్పినా ఏం చేసినా కాదనకుండా భర్త ప్రేమను పొంది అంతకంటే ఎక్కువ ప్రేమను నువ్వు నీ భర్తకి పంచాలి. అంతేకాని ఇలా భయపడుతూ ఉండకూడదు. ఈ మొదటి రాత్రి లోని తీయని అనుభూతిని నీవు నీ భర్తకి అందిస్తేనే కదా నీతో నీ భర్త జీవితాంతం సంతోషంగా కాపురం చేసేది. నీ భర్తని నీవు పూర్తిగా అర్థం చేసుకొని నీ భర్త చెప్పినట్లు నడుచుకో. అప్పుడు నీ జీవితం నీ భర్తతో పిల్లా పాపలతో నీవు సుఖంగా జీవించగలుగుతావు, సరేనా అని చెప్పింది మా అమ్మ. నన్ను మీ మావయ్య ఉన్న గదిలోకి పంపించారు. గదిలోకి అడుగుపెట్టిన నేను తల వంచుకొని పాల గ్లాస్ చేతిలో పట్టుకుని తలుపు దగ్గరే నిలబడిపోయాను. ఎందుకంటే తల ఎత్తి ఆయన్ని చూస్తే నాకు భయం వేస్తుంది కదా. మీ మావయ్య నా దగ్గరికి వస్తూ ఉంటే నా గుండె చప్పుడు నాకే వినపడుతోంది. నేను చాలా టెన్షన్ పడిపోయాను. మీ మావయ్య వచ్చి నన్ను నెమ్మదిగా మంచం మీదకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.